బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. రాగల 12 గంటల్లో తుఫానుగా రూపాంతరం చెందుతుందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. తర్వాత ఉత్తర వాయు దిశగా కదులుతూ తమిళనాడు, శ్రీలంక తీరాలపై పయనిస్తుందని చెప్పారు. దీని ప్రభావంతో రాబోయే 5 రోజుల్లో రాష్ట్రంలో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్న విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్తో మా విశాఖ కరెస్పాండెంట్ నాయుడు ఫేస్ టు ఫేస్. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారుతుంది. అదేవిధంగా వాయువ్య దిశగా పయనిస్తూ ఉత్తర వాయువ్యంగా పయనిస్తూ కూడా ఇది మరింత బలపడుతుందంటూ కూడా తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం విశాఖ వాతావరణ కేంద్రంలో ఉన్నాం. మనతో పాటు జగన్నాథ్ కుమార్ గారు మనతో పాటు ఈనాటి మరిన్ని విశేషాలు. సార్, ఏదైతే ఈ వాయుగుండం బలపడుతూ మరింత తీవ్ర వాయుగుండంగా మారుతుంది, అది ఇది ఇంకా మరింత బలపడే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. దీన్ని ఏ విధంగా పరిణించిందని మాకున్న వాతావరణ పరిశీలన వ్యవస్థలన్నింటినీ ఉపయోగించి చేసిన పరిశీలనల ద్వారా ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా నైరుతి దిశలో ఉన్న ఈ వ్యవస్థ ఉత్తర వాయువ్య దిశలోనే పయనించి ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలోనే తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుంది. అది 8.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 82.3 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద, అనగా తమిళనాడులోని చెన్నైకి 550 కిలోమీటర్ల దూరంలో, దక్షిణ ఆగ్నేయ దిశలోను, పుదుచ్చేరికి 470 కిలోమీటర్ల దూరంలో ఆగ్నేయ దిశలోను, కరైకల్కు 370 కిలోమీటర్ల దూరంలో ఆగ్నేయ దిశలోను, తరువాత శ్రీలంకలోని ట్రింకోమలికి 120 కిలోమీటర్ల తూర్పు ఆగ్నేయ దిశలోను కేంద్రీకృతమై ఉంది. ఈ వ్యవస్థ తీవ్ర వాయుగుండంగానే కొనసాగిస్తూ రాగల 12 గంటల్లో ఉత్తర వాయువ్య దిశలో పయనించి చక్రవాతం లేదా సైక్లోన్గా మారే అవకాశం ఉంది, తీవ్రత చెందే అవకాశం ఉంది. రాగల 2 రోజుల్లో ఈ వ్యవస్థ లేదా సైక్లోన్ ఉత్తర వాయువ్య దిశలోనే పయనించి శ్రీలంక తీరాన్ని విడిచి తమిళనాడు వైపు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ వ్యవస్థ వల్ల రాబోయే కొన్ని రోజుల్లో మార్పులు ఏ విధంగా ఉంటాయో తెలియజేస్తాం. దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు అనగా 27వ తేదీన కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, రేపు 28వ తేదీన ఎక్కువ చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, 29, 30, 1వ తేదీల్లో అధికమైన ప్రాంతాలలో, ముఖ్యంగా దక్షిణ కోస్తా ప్రాంతాల్లో జిల్లాల్లో అధిక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, డిసెంబర్ 2, 3వ తేదీల్లో ఎక్కువ చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాల్లో క్రమేపీ పెరిగి తరువాత తగ్గుతుంది వర్షపాతం. ఈరోజు 1-2 చోట్ల చిరుజల్లులు పడే అవకాశం ఉంది. రేపు కొన్ని చోట్ల, ఎల్లుండి ఎక్కువ చోట్ల, తరువాత 30వ తేదీన అధికమైన చోట్ల పెరిగి తరువాత ఎక్కువ చోట్ల నుంచి కొన్ని చోట్ల నుంచి 1-2 చోట్లకి అది పరిమితమయ్యే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం. అయితే ముఖ్యంగా భారీ వర్షపాతాలు మనకి కన్సర్న్ కాబట్టి భారీ వర్షపాతాలు ఎక్కడెక్కడ అయ్యే అవకాశాలు ఉన్నాయంటే, 1వ రోజు అంటే ఈరోజు నెల్లూరు జిల్లా, దక్షిణ కోస్తా జిల్లాలో నెల్లూరు, తర్వాత తిరుపతి జిల్లాలో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. 2వ రోజు అనగా రేపు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం, ప్రకాశం, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాలో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఎల్లుండి అనగా 29వ తేదీన నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షపాతం 1-2 చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ కోస్తాలోని కొన్ని జిల్లాలు, ఉత్తర కోస్తా జిల్లాల్లో కూడా అధిక వర్షపాతాలు నమోదయ్యే ప్రాంతాల్లో నీరు కానీ నిలిచి ఉన్నట్టయితే నిలిచి ఉన్న నీటిని తోడి పంటల్ని సంరక్షించుకోవాల్సిందిగా కొన్ని రోజుల క్రితం నుంచి మేము సూచనలు జారీ చేస్తూనే ఉన్నాము. దానికి అనుగుణంగా వ్యవస్థలు ఏర్పాటయ్యి ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి పంటలు వరి, చెరకు, ప్రత్తి, పసుపు మరియు చెరకు, ఈ పంటలు మరియు ఉద్యానవన పంటల్ని సంరక్షించుకోవాలి. ఏదైనా వీక్గా ఉన్న మొక్కలకి మెకానికల్ సపోర్టు లేదా స్టేకింగ్ని ఏర్పాటు చేసి రక్షించుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. ఇంకా ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి ఉన్న ఓడరేవులన్నింటిలో కూడా 1వ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేయడం జరిగింది. తదనుగుణంగా సెక్టార్ వైజు ప్రతి వ్యవస్థకి సంబంధించిన
ఈ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తారు. చూడొచ్చు ఏదైతే ఈ వాయుగుండం బలపడడం వల్ల అది అదేవిధంగా చూసుకున్నట్టయితే తుఫానుగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక వ్యవసాయదారులందరూ కూడా ఈ పంట చేతికి వచ్చే సమయంలో అయితే మాత్రం అతి జాగ్రత్తలు తీసుకోవాలని, ఏదైతే ఇటు కాలువలు కావచ్చు లేదంటే వాటికి ఆ గాలులకు పడిపోకుండా వాటిని అయితే మాత్రం ప్రధానంగా చర్యలు చేపట్టినట్టయితే కనుక వ్యవసాయాన్ని కాపాడుకోవచ్చని. అయితే రానున్న 5 రోజుల్లో అయితే మాత్రం ఈ తుఫాను ప్రభావం అయితే మాత్రం ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి కొంతమేరే ఉంటుందని, అయితే ఇటు దక్షిణ కోస్తాకు కానీ ఇటు రాయలసీమకి అయితే మాత్రం ఈ పెద్ద మొత్తంలో ఉంటుందంటూ కూడా మనకి చెబుతున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ మురళితో డిపి నాయుడు, ప్రైమ్9 న్యూస్, విశాఖ హెచ్చరికల కేంద్రం.